దేవుణ్ణి ఆరాధించటానికి ముందుగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని లేఖన భాగాలను ధ్యానం చేసుకుని ఆ యొక్క లేఖన భాగముల ద్వారా దేవుణ్ణి ఆరాధించటానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ఈరోజు మనకు ఇవ్వబడిన సార్వత్రిక సంఘ వాగ్దానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. అందరము కలిసి చదువుకుందామండి. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. దేవుడి యొక్క లేఖన భాగముల ద్వారా మరి మనతో మాట్లాడి ఈ లేఖన భాగముల ద్వారా దేవుణ్ణి ఆరాధించటానికి ఒక యోగ్యమైన హృదయమును దేవుడు మనందరికీ దయచేయనట్లుగా ప్రార్థించుకుని ఈ లేఖన భాగాలను ధ్యానించటానికి ముందుకు వెళదాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగినటువంటి ప్రభువా, మమ్మల్ని ప్రేమించి మరొక దినమును ఈ రీతిగా నీ పాద సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన అవకాశానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. బలహీనుడును ప్రభువా, నిష్ప్రయోజకుడును, పరిశుద్ధమైన నీ మాటను పలుకుటకు యోగ్యత అర్హత లేనటువంటి వాడను ప్రభువా. దయతో నీ కృపలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నన్ను మరుగుపరిచి నా మాటలు దూరపరిచి నీ ఆత్మాభిషేకము చేత నీ మాటను నా నోట నుంచి నీ ప్రియులైనటువంటి వారితో నీ రక్తం ఇచ్చి కొన్న నీ యొక్క సొత్తైనటువంటి నీ ప్రజలతో మీరే మాట్లాడి తండ్రి, మిమ్మల్ని ఆరాధించడానికి తగు లేఖన భాగాలను మాకు అందరికీ కూడా దయచేయమని, ఆ యొక్క లేఖన భాగముల ద్వారా నిన్ను ఆరాధించగలగటానికి మాకు సహాయం ఇచ్చేయమని నీ పక్షముగా నిలవబడుతుండగా నన్ను మరుగుపరచండి, నా మాటను దూరపరచండి. నీ మాటను మా అందరికీ కూడా దయచేయమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క లేఖన భాగంలో మనం చూసినట్లయితే, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. ఈరోజు దేవుణ్ణి ఆరాధించడానికి కొన్ని విషయాలను దేవుని యొక్క లేఖన భాగముల ద్వారా మనము జ్ఞాపకము చేసుకొని ఆ యొక్క లేఖన భాగముల ద్వారా దేవుణ్ణి ఆరాధించటానికి మన హృదయాలను సిద్ధపరుచుకుందాం. మరి మనం జ్ఞాపకం చేసుకుంటానికి మొట్టమొదటిగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, 4వ వచనాన్ని, ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. మొట్టమొదటిగా ఈరోజు ఈ ఉదయకాల సమయం నందు మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి మొట్టమొదటి అంశం ఏమిటి అంటే, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొనుట. దేవుని యొక్క గొప్ప నిర్ణయము, మన పట్ల దేవుడు కలిగి ఉన్న గొప్ప నిర్ణయాన్ని ఒకసారి మనం అందరము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అదే రీతిగా మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులమై ఉండవలనని జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. కాబట్టి దేవుణ్ణి ఆరాధించటానికి మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి గొప్ప మరి అంశం ఏమిటి అంటే, జగత్తుకు పునాది వేయబడక మునిపే, భూమి రవ్వంతయు నిర్మాణము కాక మునిపే, మన కంటికి కనబడుతున్న ఈ సృష్టి నిర్మాణము జరగక మునిపే దేవుడు మన పట్ల ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను బట్టి ముందుగా మనలను నిర్ణయించుకొని మనలను యేసుక్రీస్తు నందు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా దేవుని యొక్క నిర్ణయాన్ని బట్టి
దేవుని యొక్క ఏర్పాటును మనం జ్ఞాపకం చేసుకొని ఈ లేఖన భాగాల ద్వారా దేవుని ఆరాధించడానికి మనందరము కూడా సిద్ధపడదాం. ఈ యొక్క లేఖన భాగాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సినది ఏమిటి అంటే, ఈరోజు దేవుణ్ణి తెలుసుకొని ఈ రీతిగా దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నామంటే, జీవము గల దేవుణ్ణి మనం తెలుసుకోగలిగాము అంటే దానికి కారణం మన భక్తి కాదు, మన శక్తి కాదు, కేవలం దేవుని యొక్క కృప. లోకమందు ఉన్నటువంటి మన సహోదరులు ఇంకా ఎంతోమంది దేవుణ్ణి ఎరుగినటువంటి స్థితిలో వారు తెలియకయే చివరికి నిత్య నరకాగ్నికి వారు పాత్రులైపోతూ ఉన్నారు. అయితే దేవుణ్ణి మనం తెలుసుకోగలిగాము. జీవము గల దేవుణ్ణి, సత్యమైనటువంటి దేవుణ్ణి, ఏకైక దేవుణ్ణి, మనల్ని పుట్టించిన దేవుణ్ణి, మనల్ని నిర్ణయించుకున్నటువంటి దేవుణ్ణి, మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుణ్ణి మనం తెలుసుకున్నాము అంటే అది మన గొప్పతనము కాదు, అది దేవుని యొక్క ప్రణాళిక. ఆ దేవుని యొక్క గొప్ప ప్రణాళికను జ్ఞాపకం చేసుకొని ఈ ఉదయకాల సమయమందు దేవుణ్ణి మనం ఆరాధించడానికి ముందుకు వెళదాం. ఇది మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అంశం అదేమిటి అంటే, దేవుని యొక్క నిర్ణయము, దేవుని యొక్క ప్రణాళిక. జగత్తుకు పునాది వేయబడక మునిపే, మనము సృష్టింపబడక మునిపే మనల్ని గురించి దేవుడు గొప్ప నిర్ణయాన్ని చేశాడు. ఆ నిర్ణయాన్ని బట్టి దేవుడు గొప్ప ప్రణాళికను మన పట్ల ఏర్పాటు చేసుకొని ప్రభువైన యేసుక్రీస్తు నందు మనలను ఏర్పాటు చేసుకున్నటువంటి విధానము. మరి రెండవదిగా మనం చూసినట్లయితే, ఆ గొప్ప ప్రణాళికను బట్టి దేవుడు మనలను తన స్వరూపమందు తన పోలికలో సృజించాడు. ఆ రీతిగా సృజించిన తర్వాత మనల్ని దేవుడు ఆశీర్వదించి దేవుడు పలికినటువంటి మాటలను ఈ సందర్భంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనము నుంచి మనం చూసినట్లయితే, సమయం కొద్దిగా ఉన్నది కనుక నేను చదువుతానండి. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం చూసినట్లయితే, నీవు మనుషుణ్ణి జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. ఎలా చేశాడంటే అండి, మనల్ని దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నాడు. ఎందుకు కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నాడు? అంతేకాకుండా ఇంకా ఏం చెప్తున్నారంటే 5వ వచనంలో, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, గొడ్లనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. వీటన్నిటి మీద అధికారాన్ని మనకిచ్చాడు. మహిమా కిరీటమును ధరింపచేశాడంటే ఒక అధికారాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా ఇక్కడ మనం చదువుకున్నటువంటి గొర్రెలన్నిటినీ, ఎడ్లలన్నిటినీ, మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, వీటన్నిటినీ కూడా మన పాదముల క్రింద దేవుడు ఎందుకు ఉంచాడు అంటే, ఈ సృష్టిలో మానవుడైనటువంటి వాడిని, మనుషులైనటువంటి మనలను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు ఎందుకు నిర్మాణం చేసి ఉన్నాడు, ఎందుకు ఏర్పాటు చేసి ఉన్నాడు అంటే, జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన యొక్క ఏర్పాటు, ఆయన యొక్క నిర్ణయము, ఆయన యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళికను బట్టి గొప్ప అధికారాన్ని దేవుడు మనకి ఇస్తున్నటువంటి మరి వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ రీతిగా మరి దేవుడు మన పట్ల కలిగి ఉన్న గొప్ప ప్రణాళికను బట్టి, గొప్ప అధికారాన్ని మనకిచ్చినటువంటి ఈ యొక్క లేఖన భాగాన్ని జ్ఞాపకము చేసుకొని దేవుణ్ణి మనం ఆరాధించడానికి ముందుకు వెళ్ళాం. మరి మూడవదిగా మనం చూసినట్లయితే, ఆ గొప్ప ప్రణాళికను బట్టి తర్వాత దేవుడు జరిగించినటువంటి కార్యాన్ని కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, 13వ వచనాన్ని, నా అంతరింద్రియములను నీవే కలగ చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. మొట్టమొదటిది గొప్ప నిర్ణయము, గొప్ప ప్రణాళిక. జగత్తుకు పునాది వేయబడక మునిపే మన పట్ల దేవుడు కలిగి ఉన్న గొప్ప ప్రణాళిక. ఆ ప్రణాళికను బట్టి దేవుడు మనల్ని సృజించి సర్వ అధికారమును, భూమి మీద అధికారమును దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖన భాగాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి మూడవదిగా మనం చూసినప్పుడు, తల్లి గర్భమందు మనలను నిర్మించినటువంటి వాడు ఎవరండి? దేవుడే. దేవుడే మనల్ని నిర్మించాడు, అద్భుతమైనటువంటి ఈ దేహాన్ని. అందుకని అంటున్నాడు చూడండి, 14వ వచనంలో అంటున్నారు,
139వ కీర్తన 14వ వచనంలో, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. దేవుడు ఈ దేహమును నిర్మాణం చేసిన విధానాన్ని దావీదు చూచినప్పుడు దావీదుకి ఏం కలిగిందట? భయము కలిగింది, ఆశ్చర్యం కలిగింది. నిజముగా ఈ దేహ నిర్మాణాన్ని కానీ మనం ఆలోచన చేసినట్లయితే నిజముగా మనకు కూడా భయము కలుగుతుంది, ఆశ్చర్యము కలుగుతుంది. ఈ దేహంలో ఉన్నటువంటి అవయవాలను దేవుడు నిర్మాణం చేసిన విధానమును చూస్తే నిజముగా మనకును భయమును ఆశ్చర్యము కలుగక మారు. ఈ దేహ నిర్మాణమును గురించి భక్తుడైనటువంటి మరి యోబు ఈ రీతిగా తెలియచేస్తున్నాడు. ఒకసారి యోబు గ్రంథము 10వ అధ్యాయము, యోబు గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నాయి. దేవుని యొక్క హస్తాలు ఏం చేసినాయి అంటండి? మనల్ని అవయవ నిర్మాణము చేసి మనల్ని రూపించి ఉన్నాయి. 9వ వచనంలో, జిగట మన్నుగా నన్ను నీవు నిర్మించితివి, జిగట మన్నుగా నీవు నన్ను నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అండి? దేవుడు మనలను కలగచేసిన విధానము. ఎలా కలగచేసాడట మనల్ని? జిగట మన్నుగా నీవు నన్ను నిర్మించితివి. 10వ వచనంలో చూసినట్లయితే, ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా, చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి. ఏమంటున్నాడు? చర్మముతో మాంసముతో దేవుడు మనల్ని కప్పి ఉన్నాడు. ఇంతకీ మనమెవరు? చర్మము మాంసం ఇవన్నీ దేనికి ఉంటాయి చెప్పండి? దేహానికి ఉంటుంది. ఇంతకీ మనము ఎవరము అంటే మనము ఆత్మలము. ఎక్కడ ఉన్నాము అంటే జగత్తుకు పునాది వేయబడక మునుపు క్రీస్తులోనున్నాం. క్రీస్తులో ఆత్మలుగా ఉన్నటువంటి మనలను దేవుడు ఈ లోకానికి పంపించినప్పుడు, ఈ లోకానికి పంపిస్తూ ఉన్నప్పుడు మనకు ఒక దేహమును దేవుడు నిర్మాణం చేస్తూ ఉన్నాడు. ఆ దేహాన్ని దేవుడు ఎలా నిర్మాణం చేస్తున్నాడట? జిగట మన్నుతో దేవుడు దేహాన్ని నిర్మాణం చేస్తూ ఉన్నాడు. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టివితివి కదా, చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి, జీవమును నాకు అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. ఈ దేహమును దేవుడు ఎంతో అద్భుతముగా నిర్మాణం చేసి ఉన్నాడు. ఈ దేహమును గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఈ దేహంలో ఉన్నటువంటి అవయవాలను ఏ వ్యక్తి కూడా తయారు చేయటం సాధ్యము కాదండి. మనకున్నటువంటి ఈ కన్నును పోలినటువంటి ఇదే రీతిగా కన్నును తయారు చేయటం ఏ వ్యక్తికి సాధ్యము కాదు. మన దేహంలో ఉన్న ఏ అవయవాన్ని కూడా తయారు చేయటం ఏ వ్యక్తికి కూడా సాధ్యము కాదు. ప్రపంచంలో ఎన్నో వింతలు ఉన్నాయని అంటారు, కానీ అన్ని వింతల కంటే అద్భుతమైనటువంటిది ఏమిటి అంటే మానవ దేహ నిర్మాణం అండి. ఇప్పుడు మనం ఆయుష్ 60 లేదా 70 లేదా 80 సంవత్సరాలు. ఆది కాండంలో మనుషుల యొక్క ఆయుష్ ఎంతకాలం ఉండేదండి? దాదాపుగా 1000 సంవత్సరాలు. 969 సంవత్సరాలు బ్రతికాడు. ఎవరు? మెతుషల. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. 969 సంవత్సరాలు అంతే, దాదాపుగా 970 సంవత్సరాలు బ్రతికారు. అంటే ఆ దేహాన్ని అంతకాలము పాడైపోకుండా, చర్మము చీకిపోకుండా, ఒంటిలో బలము తగ్గిపోకుండా, ఆ దేహములో ఉన్నటువంటి అవయములన్నీ కూడా పనిచేయనట్లుగా ఆ దేహాన్ని దేవుడు అద్భుతముగా నిర్మాణం చేసి ఉన్నాడు. మన యొక్క దేహాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే మనము పనిచేసి రాత్రిపూట నెమ్మదితో నిద్రిస్తాము, విశ్రాంతిలోనికి వెళతాము, కానీ మన దేహంలో ఉన్న గుండె ఒక్క క్షణమైనా ఆగిద్దండి? ఆగితే ఏమైంది చెప్పండి? మన దేహంలో ఉన్న గుండె ఒక్క క్షణము అలా ఆగితే ఏమైంది చెప్పండి? మరుక్షణము ఈ దేహానికి మనుగడ లేదు. మనం నిద్రించుచున్నప్పటికీ కూడా మన దేహంలో ఉన్న అవయవాలన్నీ కూడా నిరంతరము పనిచేస్తూనే ఉంటాయి. రక్తము ఎల్లప్పుడూ ప్రసరణ జరుగుతూనే ఉంటుంది. ఈ మెదడు పనిచేస్తూనే ఉంటుంది, హృదయము పనిచేస్తూనే ఉంటుంది, కిడ్నీలు పనిచేస్తూనే ఉంటాయి. ఈ దేహంలో ఉన్న అవయవాలన్నీ కూడా వాటికి ఇచ్చినటువంటి పనులను అవి ఎల్లప్పుడూ కూడా జరిగిస్తూనే ఉంటాయి. అద్భుతమైనటువంటి ఈ దేహాన్ని దేవుడు మన కొరకు నిర్మాణం చేశాడు.
ఈ దేహంలో ఉన్న అవయవాలను చూచినట్లయితే మనకేం కలిగింది చెప్పండి? భయం కలుగుతుంది. మన దేహంలో ఉన్నటువంటి ఈ లోపల ఉన్నటువంటి ఈ పేగులు అనేటువంటి వాటిని చూచినట్లయితే వాటి యొక్క మరి వెడల్పు కానీ వాటి యొక్క దూరం ఎంత లెందీగా అవి ఉంటాయి అంటే మనం లెక్కించలేనంతగా అద్భుతమైనటువంటి దేహాన్ని దేవుడు మన కొరకు నిర్మాణం చేసి ఉన్నాడు. ఆ అద్భుతమైనటువంటి దేహాన్ని దేవుడు ఎందుకు మనకు నిర్మాణం చేసి ఇచ్చాడు అంటే దానికి కారణము మన దేహముల చేత దేవుణ్ణి మహిమపరచటానికి. మొట్టమొదటిగా జగత్తుకు పునాది వేయపడక మునిపే నిర్ణయించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. రెండవదిగా మరి ఆ యొక్క నిర్ణయము చొప్పున మనల్ని భూమి మీద సృష్టించిన తర్వాత మనకేమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. మూడవదిగా దేవుణ్ణి మహిమపరచుట కొరకు అద్భుతమైనటువంటి ఈ దేహాన్ని నిర్మాణము చేసి ఈ దేహము ద్వారా దేవుడు తన్ను మహిమపరుచుకోవాలని, ఈ దేహమును దేవుని ఆలయముగా మార్చుకోవాలని దేవుడు గొప్ప ప్రణాళికను కలిగి ఈ దేహాన్ని దేవుడు నిర్మాణం చేసి ఉన్నాడు. ఆదాముని ఎన్ని దినములు సృజించాడండి? ఆదాముని ఏ దినము సృజించాడు? 6వ దినమున, అంతేనా? ఒక్క దినము అని రాయబడి ఉన్నది. మరి మనల్ని ఎన్ని దినాలు సృజిస్తున్నాడు? ఎన్ని దినాలు? తల్లి గర్భంలో పడినది మొదలుకొని ఎన్ని నెలలు పడుతుందండి? ఒక పిండముగా ఉండి ఆ పిండము దినదినము అవయవ నిర్మాణము చేసుకొనుచు ఈ భూమి మీద ఒక పరిపూర్ణమైనటువంటి బేబీగా భూమి మీదకి రావటానికి ఎన్ని నెలలు పడుతుందండి? అంటే మన దేహ నిర్మాణము కోసం దేవుడు అన్ని నెలలు ఎందుకు తీసుకుంటున్నాడు? కారణం ఏమిటంటే ఈ దేహములో ఉన్న అవయముల ద్వారా దేవుడు తనను మహిమపరుచుకుంటాను. తన మహిమ నిమిత్తము దేవుడు తన దేహాన్ని మనకు అనుగ్రహించాడు. అయితే ఏం జరిగింది చెప్పండి? మొదటి 3 విషయాలు మనం చూసాం. ఈ 3 విషయాలను బట్టి దేవుడు మనకి చేసినటువంటి కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి ఆరాధించడానికి ఈ లేఖన భాగాలను దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. మరి ఈ దేవుడు ఈ రీతిగా అద్భుతమైనటువంటి దేహాన్ని నిర్మించి మనకు అనుగ్రహించిన తర్వాత ఏం జరిగిందండి? మన దేహములు ఈ భూలోకములకు వచ్చిన తర్వాత మనము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనంలో చెప్పబడినటువంటి రీతిగా దేవుడు నరులను యథార్థవంతులుగా సృజించాడు. అయితే ఏమైంది? మనుషులు వివిధమైన తంత్రములను కల్పించుకుంటున్నారు. దేవుడేమో ఆ యొక్క దేహాన్ని అద్భుతమైనటువంటి రీతిగా నిర్మాణం చేసి తన మహిమ నిమిత్తము ఆ దేహాన్ని దేవుని తన ఆలయముగా మార్చుకోవాలని, ఆ దేహము చేత మరి దేవుణ్ణి మనం ఆరాధించాలనేటువంటి ఉద్దేశంతో అద్భుతమైనటువంటి రీతిగా దేవుడు 9 నెలల పాటు శ్రమించి ఈ దేహాన్ని తల్లి గర్భములో నిర్మాణము చేసి ఈ భూమి మీదకి పంపించి యథార్థవంతులుగా ఈ లోకానికి పంపించిన తర్వాత, ఈ లోకములోకి వచ్చిన తర్వాత మనిషి ఏం చేస్తున్నాడు చెప్పండి? వివిధమైన తంత్రములను కల్పించుకొని యథార్థవంతులుగా సృజింపబడినటువంటి మనము ఈరోజు ఎలా మారిపోయామంటే అపోస్తలుడైన పౌలు అంటాడు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో, నా దేహమందు నా యందు అనగా నా దేహమందు మంచిది ఏది కూడా నివసింపదని నేను ఎరుగుదును. ఏ మంచి లేనటువంటి దేహము. పౌలు యొక్క దేహమే అలాగుంటే మన దేహాలు ఎలాగుంటాయి? దేవుడేమో గొప్ప ప్రణాళికలతో మన దేహాన్ని నిర్మిస్తే ఈ లోకానికి వచ్చిన తర్వాత మన దేహం ఎలా మారిపోయింది చెప్పండి? ఏ మంచి కూడా లేనటువంటిది. నా దేహమందు ఏ మంచిది కూడా లేదంటున్నాడు. తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకించానని చెప్తున్నాడు పౌలు గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో. మరి తల్లి గర్భమందే దేవుడు అతన్ని ప్రత్యేకపరుచుకుంటే ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత పౌలు ఎలా మారిపోయాడు? హింసకుడుగా, దూషకుడుగా, హానికరుడుగా, ప్రధాన పాపిగా మారిపోయాడు. మేలిపి బంగారముతో పోల్చదగినటువంటి సియోను ప్రియ కుమారులు ఎలా మారిపోయారట? కొమ్మరి చేసినటువంటి మట్టి పాత్రలుగా మారిపోయారు. దేవుడు యథార్థవంతులుగా మనల్ని సృజిస్తే వివిధమైన తంత్రాలను కల్పించుకొని ఏ దేహము దేవుని ఆలయముగా ఉండాలని దేవుడు కోరుకున్నాడో ఆ దేహము ఏమైపోయింది? మంచిది ఏది కూడా నివసింపదు. మంచిది ఏది నివసింపనటువంటి దేహములో దేవుడు ఉండటానికి ఇష్టపడతాడండి? దేవుడు ఏమాత్రము కూడా ఉండటానికి ఇష్టపడడు. అటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోయినప్పటికీ కూడా దేవుడు మన పట్ల ఏం చేస్తున్నాడంటే యెషయా గ్రంథము 4వదిగా యెషయా గ్రంథం 65వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం. తమ ఆలోచనలను అనుసరించి
చెడు మార్గమున నడుచుకొనుచు లోబడి నొల్లని ప్రజల వైపు దినమంతయు ఏం చేస్తున్నాడట? తన చేతులు చాపి ఉన్నాడు. మనం చెడిపోయినా, మనం పడిపోయినా, దేవునికి అసహ్యమైనటువంటి రీతిగా మారిపోయినా, మన దేహంలో ఏ మంచి కూడా లేకపోయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? అటువంటి పరిస్థితుల్లో కూడా ఏం చేస్తున్నాడు? దినమెల్లా మన వైపు చేతులు చాపి ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు వైపు తండ్రి ఎదురు చూస్తూ ఉన్నట్లుగా ఇంకను మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, తల్లి మరచినా నేను నిన్ను మరువను అంటున్నాడు. మనం చెడిపోయినప్పటికీ, పడిపోయినప్పటికీ కూడా, మంచిది ఏది కూడా మనలో నివసింపనప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఇంకను మనల్ని ప్రేమించుచూనే ఉన్నాడు. మరి ఐదవదిగా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 40-41 వచనాలను మనం చూసినట్లయితే, 40-41 వచనాలు. అరణ్యమున వారు ఆయన మీద ఎన్నో మార్లు తిరుగుబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్నో మార్లు దుఃఖపెట్టిరి. ఎవరు వీళ్ళు? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు. ఏం చేశారంట? దేవుడు వారిని విడిపించి, ఐగుప్తులో నుంచి విడిపించి, అరణ్యము ద్వారా వారిని ప్రయాణింపచేసి, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వాళ్ళని తీసుకువెళ్ళాలని దేవుడిని వారిని నడిపిస్తున్నప్పుడు అరణ్యమున వారు ఆయన మీద ఎన్నో మార్లు ఏం చేశారట? తిరగబడ్డారు. ఎన్నో మార్లు దేవుణ్ణి దుఃఖపెట్టారు. మాటికి దేవుణ్ణి శోధించారు. మాటికి దేవునికి సంతాపము కలగజేశారంట. మరి కలగజేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? 34వ వచనంలో చూసినట్లయితే, వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయన్ని వెదికిరి, వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుణ్ణి బతిమాలుకొనిరి. దేవుడు వారిని శిక్షిస్తున్నప్పుడు దేవుని తట్టు తిరిగి దేవుణ్ణి బతిమాలుకుంటున్నాడు. 35వ వచనంలో, దేవుడు తమకు ఆశ్రయదుర్గముగనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి, అయినను వారి హృదయము ఆయన ఎదుట స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటలతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషమును సంహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక. వీళ్ళేమో మాటిమాటికి దేవుణ్ణి శోధిస్తున్నారు, మాటిమాటికి దేవుణ్ణి దుఃఖపెడుతున్నారు, మాటిమాటికి దేవుణ్ణి సంతాపం కలగజేస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నాడు? తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమార్లు. వీళ్ళేమో మాటికి ఆ రీతిగా చేస్తుంటే ఆయన పలుమార్లు తన కోపమును అణుచుకున్నాడంటే. వాళ్ళ నిమిత్తమే కాదండి, ఈరోజు మన జీవితాల్లో కూడా, ఈరోజు మనం క్షేమంగా ఉండగలిగాము అంటే అది మన భక్తిని బట్టి కాదు, మన పరిశుద్ధతను బట్టి కాదు, దేవుని యొక్క కృపను బట్టి. పలుమార్లు మనం దేవుని ఉగ్రతకు గురి అవ్వాల్సినటువంటి వారం. మాటికి వాళ్ళ వలె మనము కూడా పడిపోయి చెడిపోయి దేవుణ్ణి బాధ పెట్టినటువంటి వారం, దుఃఖపెట్టినటువంటి వారం, దేవుని కోపమును రేపినటువంటి వారము. కానీ ఆయన తన కోపమును అణుచుకొని మనము ఎటువంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 39లో, వారు కేవలము శరీరులై ఉన్నారని మనల్ని బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటిది, జగత్తుకు పునాది వేయబడక మునిపే మన పట్ల కలిగి ఉన్న దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. రెండవదిగా, ఆ ప్రణాళికను బట్టి దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా దేవుడు మనల్ని సృజించి మహిమా ప్రభావంతో కిరీటమును ధరింపచేసి ఈ ఉన్నటువంటి వాటన్నిటి మీద కూడా దేవుడు గొప్ప అధికారమును ఇచ్చినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా, గొప్ప దేహాన్ని మనకు నిర్మాణం చేసి ఆ దేహము ద్వారా దేవుడు తన మహిమపరుచుకోవాలని, ఆ దేహాన్ని తన ఆలయముగా దేవుడు ఏర్పాటు చేసుకోవాలని గొప్ప దేహాన్ని దేవుడు నిర్మాణం చేసి 9 నెలలు శ్రమపడి ఆ దేహమును దేవుడు నిర్మాణం చేస్తే, ఆ భూమి మీదకి వచ్చిన తర్వాత మనము వివిధమైన తంత్రాలను కల్పించుకొని ఈ దేహమందు మంచిది ఏది కూడా నివసింపనటువంటి దేహముగా ఈ దేహాన్ని మనం ఏం చేసాం? మార్చివేశాం. అయినప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడు? నాలుగవదిగా, మనము అవిధేయులైనప్పటికీ కూడా, మనం దేవునికి దూరమైపోయినప్పటికీ కూడా, తప్పిపోయిన కుమారుడు వైపు దేవుడు ఏ రీతిగానైతే
తన చేతులు చాచి ఉన్నాడో ఆ రీతిగా మన పట్ల తన చేతులను చాపి మన గురించి ఆయన ఎంతో బాధను, ఎంతో ఆవేదన కలిగి ఉన్నాడు. మరి ఐదవదిగా చూసినప్పుడు ఎన్నో మార్లు మనం దుఃఖపెట్టినప్పటికీ, ఎన్నో మార్లు ఆయన కోపాన్ని రేపుతున్నప్పటికీ, ఎన్నో మార్లు ఆయనను మరి సంతాపానికి గురి చేస్తున్నప్పటికీ ఆయన ఏం చేస్తున్నాడు? పలుమార్లు తన కోపాన్ని అణుచుకొని మనం శరీరులమని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మరి ఆరవదిగా మనం చూసినట్లయితే ఈ రీతిగా మన పాపమును బట్టి మనం శిక్షించినట్లయితే, మనం దేవుని ఉగ్రతకు గురి అయినట్లయితే, ఆ ఉగ్రతను భరించుట, ఆ ఉగ్రతను సహించుట మనకు సాధ్యము కాదు కనుక దేవుడు ఏం చేశాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం, అదేమనగా దేవుడు వారి అపరాధములను, మన అపరాధములను మన మీద మోపక, ఎవరి మీద మోపాడు చెప్పండి? మన అపరాధములను మన మీద మోపక ఎవరి మీద మోపాడు? క్రీస్తున మీద మోపి, మన అపరాధములను క్రీస్తు మీద మోపి, క్రీస్తు ద్వారా మనలను దేవుడు తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన వాక్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ సమాధాన వాక్యము ద్వారానే ఈరోజు దేవుడు మన పట్ల కలిగి ఉన్న గొప్ప ప్రణాళికను మనం తెలుసుకోగలిగాం. దేవుడి యొక్క నిర్ణయాన్ని మనం తెలుసుకోగలిగాం. దేవుడు సృజించిన విధానాన్ని మనం తెలుసుకోగలిగాం. దేవుడు గొప్ప ఆశతో మన వైపు ఎదురు చూస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. మన వైపు ఇంకనూ చేతులు చాచి ఉన్నాడన్న సంగతిని మనం తెలుసుకోగలుగుతున్నాం. తల్లి మరిచినా మనల్ని మరవకుండా ఇంకనూ కూడా ఆయన మన కొరకు మరి ఎదురు చూస్తున్నటువంటి దేవుణ్ణి ఈ లేఖముల ద్వారానే మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం. మనము పలుమార్లు ఆయన శోధించిన, పలుమార్లు ఆయన బాధించిన, ఆయన తన కోపము రేపు కనుక ఆయన మనం శరీరమై ఉన్నామని తెలుసుకొని, శరీరమై ఉన్నామని ఆయన మన మీద జాలి చూపి ఆ ఉగ్రతను, ఆ పాపమును మన మీద మోపకుండా మన పాపం అంతయు కూడా ఆయన కుమారుడి మీద మోపి ఆయన పొందినటువంటి గాయముల చేత మనకేమిచ్చాడు చెప్పండి? స్వస్థతనిచ్చాడు. చివరిగా 7వదిగా మనం చూసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, 2వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. అందరం కలిసి 2:9, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములము ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు. ఏం చేసుకున్నాడు ఇప్పుడు మనల్ని? దేవుని సొత్తు అయినటువంటి ప్రజలు, పరిశుద్ధ జనముగా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తుకు పునాది వేయబడక మునుపు ప్రభువైన యేసుక్రీస్తులో మనం ఎలాగుండాలనుకున్నాడంటే పరిశుద్ధ జనముగా, నిర్దోషులైనటువంటి జనముగా మనం ఉండాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఆ ప్రణాళిక తప్పిపోయినప్పటికీ, మానవుడు ఆ ప్రణాళికలో నుంచి తప్పిపోయినప్పటికీ కూడా తిరిగి ఆ ప్రణాళికలోనికి మనల్ని తీసుకురావటానికి మన పాపమును బట్టి మనల్ని శిక్షించలేదు, కానీ మన పాపములు బట్టి ఆయన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును శిక్షించి ఆయన పొందినటువంటి గాయముల ద్వారా, ఆయన ధారపోసినటువంటి రక్తము ద్వారా, ఆయన ప్రాణత్యాగము ద్వారా తిరిగి మనల్ని ఏం చేశాడు చెప్పండి? పరిశుద్ధ జనముగా మార్చాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి గొప్ప విషయము, మొట్టమొదటిగా ఆయన ప్రణాళిక, రెండవదిగా ఆయన మనకి ఇచ్చినటువంటి అధికారము, మూడవదిగా ఆయన మనల్ని నిర్మాణం చేసినటువంటి విధానము, నాలుగవదిగా మనం తప్పిపోయినప్పటికీ కూడా ఆయన మన పట్ల కలిగి ఉన్నటువంటి గొప్ప ఆసక్తి, ఐదవదిగా పలుమార్లు దేవుణ్ణి మనం రేపుతున్నప్పటికీ, పలుమార్లు దేవుణ్ణి మరి బాధ పెడుతున్నప్పటికీ తన కోపమును అణుచుకొని మనము మట్టి వంటి వారు మన జ్ఞాపకం చేసుకొని మన మీద జాలిపడి మనలను దేవుని ఉగ్రతకు, దేవుని కోపమును రేపుతున్నటువంటి ఆ యొక్క ఉగ్రత నుంచి మనల్ని తప్పించటానికి మన పాపమంతయు కూడా ఎవరి మీద మోపాడు? యేసుక్రీస్తు మీద మోపి మనలను ఎక్కడి నుంచి తప్పించాడు? శిక్ష నుంచి తప్పించి మరలా మనల్ని ఎక్కడికి తీసుకుని వచ్చాడు? ఆయన ప్రణాళికలోనికి తీసుకుని వచ్చాడు. పరిశుద్ధ జనముగా తీసుకుని వచ్చాడు. విలువైనటువంటి సొత్తుగా మార్చాడు. ఇప్పుడు మనము ఎటువంటి జనము? పరిశుద్ధ జనము. మనము విలువ పెట్టి కొనబడిన వారము. మన దేహములు దేవుని వల్ల అనుగ్రహించబడి మన దేహములు దేవుని ఆలయములుగా ఉండినట్లుగా దేవుడు మరలా మన పట్ల తన ప్రణాళికను నెరవేర్చుతూ వచ్చాడు. కాబట్టి దేవుడు
మన పట్ల చేసినటువంటి ఈ గొప్ప కార్యములను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఈ లేఖన భాగముల ద్వారా దేవుణ్ణి మనం ఆరాధన చేయటానికి ముందుకు వెళదాం. మరలా ఆ యొక్క మొదటి వాక్య భాగాన్ని ఒకసారి ధ్యానం చేసుకుని ఆరాధనలోనికి వెళదాం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనము. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనడి. ఈరోజు మనం జ్ఞాపకము చేసుకోవాల్సినటువంటి గొప్ప లేఖన భాగాలను దేవుడు మరొకసారి మనకు అనుగ్రహించాడు కనుక ఈ లేఖన భాగములను ద్వారా దేవుడు మన పట్ల మరి చేసినటువంటి ఆ గొప్ప పుణ్య కార్యాన్ని, మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికలను జ్ఞాపకం చేసుకొని ఈ లేఖన భాగముల ద్వారా దేవుణ్ణి మనం ఆరాధన చేయటానికి ముందుకు వెళదాం. మరి ఈ లేఖన భాగాలను దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కారణాన్ని బట్టి ఆ దేవాది దేవునికే ఘనత, మహిమ, ప్రభావములు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కలుగును గాక. ఆమేన్.